హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం కోసం అక్టోబర్ 4th వీక్ కి పాజిటివ్ మొమెంటంలో ఉన్న టాప్ 5 స్టాక్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాప్ 5 లిస్ట్ లో నా ఫస్ట్ స్టాక్ వచ్చేసి లార్సన్ అండ్ టౌబ్రో LNT. అండ్ నేను 2 days బ్యాక్ చేసిన వీడియో బడ్జెట్ 2022 కి ఇప్పటి నుంచే మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఈ LNT స్టాక్ కూడా నా వాచ్ లిస్ట్ లో ఉంది. యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటి అంటే, నేను ఈ స్టాక్ ని 1 week చార్ట్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని మీకు ఒక్కసారి కనుక చూపిస్తే మీకు దీని టార్గెట్స్ ఈజీగా అర్థమవుతాయి అని అనుకుంటున్నాను. సో ఈ స్టాక్ యొక్క కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇలాగా కప్ షేప్ అండ్ అలాగే హ్యాండిల్ షేప్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది అని అనుకుంటున్నాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ పెద్దది వచ్చినప్పుడు ఈ స్టాక్ యొక్క టార్గెట్స్ దాదాపుగా 2400 రూపీస్ దాకా ఉన్నాయి. సో ఈ టార్గెట్ని మనం ప్లేస్ చేసుకున్నప్పుడు 2400 రూపీస్ దాకా టార్గెట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇది మనకి వీక్లీ చార్ట్లో ఫామ్ అయింది కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ వీక్స్, మేబీ ఒక 20 to 30 వీక్స్ ఈజీగా మనకు ఆ లెవెల్కి వెళ్ళడానికి పట్టచ్చు. అంటే దాదాపుగా మనకి 5 months to 6 months టైం ఫ్రేమ్ పట్టచ్చు. అయితే యూజువల్గా బడ్జెట్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెవీ వెయిటేజ్ ఇస్తూ ఉంటారు కాబట్టి LNT స్టాక్కి ఆబ్వియస్గా పాజిటివ్ అనేది వస్తుంది. అందుకని నేను ఈ స్టాక్ని ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అక్యుములేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో దానికోసం నేను లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ యొక్క టెక్నికల్ సపోర్ట్ నేను తెలుసుకోవడం కోసం స్టాక్ యొక్క ట్రెండ్ లైన్ నేను డ్రా చేసుకుంటున్నాను. సో సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ స్టాక్కి దాదాపుగా మనకి 1740 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఈ 1740 దగ్గరికి వస్తే LNT అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పెరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని 1750 నుంచి 1740 మధ్యలో ఎనీ టైంలో నేను బై చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ స్టాక్ ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతుంది, బ్రేక్ అవ్వదు అని అనుకుంటున్నాను అని అంటే, ఎప్పుడైతే ఈ స్టాక్ లో మనకి ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయో అలాంటప్పుడు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. అంటే దీని యొక్క ప్రైమరీ ట్రెండ్ లేదా మేజర్ ట్రెండ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్, జస్ట్ కరెక్షన్స్ కోసం మాత్రమే చిన్న చిన్న డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది అని అర్థమవుతుంది. సో అందుకని LNT స్టాక్ని నేను ఈ లెవెల్లో అక్యుములేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ స్టాక్కి నాకు యాక్చువల్గా చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. బట్ ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని అంటే కొంచెం టైం ఫ్రేమ్ ఎక్కువగా పడుతుంది. అండ్ ఈ స్టాక్కి మనం స్టాప్ లాస్ కావాలి అని అనుకున్నప్పుడు అంతకుముందు స్వింగ్లో ఏదైతే ఉందో అది మనం స్టాప్ లాస్గా అనుకోవచ్చు. సో ఈ స్టాక్కి టార్గెట్ మనం 2400 దాకా అనుకోవచ్చు. బట్ అది రీచ్ అవ్వడానికి 5 to 6 months టైం పట్టచ్చు. సో రిస్క్ వర్సెస్ రివార్డ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్కి స్టాప్ లాస్ అనేది సింపుల్గా ఒక 3 to 4% మాత్రమే ఉంటుంది. బట్ టార్గెట్ మనం దాదాపుగా 2400 దాకా కనుక అనుకుంటే టార్గెట్ 37% ఉంది. సో 1:10 రిస్క్ టు రివార్డ్ కాబట్టి ఈ స్టాక్ని నేను మీడియం టర్మ్ లేదా లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఈ వీక్లో బై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 37% ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ కనిపిస్తుంది కాబట్టి ఇది నేను టాప్ స్టాక్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టాక్ మనకి ABB ఇండియా. సో ABB ఇండియా యొక్క టెక్నికల్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొంతకాలంగా మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది కనపడుతుంది. సో స్టాక్ ప్రైస్ ఇలా ఒకసారి వెర్టికల్గా పెరిగిన తర్వాత ఒక కన్సాలిడేషన్ అనేది మనకి ఇలాగా జరుగుతూ ఉంది. సో ఈ కన్సాలిడేషన్ ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో జరుగుతూ ఉంది. అండ్ ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటే రెసిస్టెన్సెస్ మనకి ఇలా కనపడుతుంది అండ్ అలాగే సపోర్ట్ ఇలా కనపడుతుంది. సో మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ పైకి బ్రేక్అవుట్ అయింది, దట్టు విత్ వాల్యూమ్ ఇంక్రీస్, కింద వాల్యూమ్ ఇంక్రీస్ కూడా మనకి కనపడుతుంది. కాబట్టి లాస్ట్ టైం మనకి ఫ్లాగ్ పోల్ ఎంతైతే పెరిగిందో మళ్ళీ అన్ని పాయింట్స్ మనకి ఫ్లాగ్ పోల్ పెరుగుతుంది అని అనుకుంటూ నెక్స్ట్ ఈ ABB ఇండియా యొక్క టార్గెట్ మనం ఈ లెవెల్ దాకా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2090 రూపీస్ దగ్గర మనకి టార్గెట్ కనపడుతుంది అండ్ స్టాప్ లాస్ చాలా దగ్గరగా ఉంది. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి మేబీ కొన్నిసార్లు ఈ స్టాక్ రివర్స్ వెళ్ళి ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో అందుకని ఈ స్టాక్ని ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేసే టైంలో మనం బై చేసుకుంటే స్టాప్ లాస్ని అంతకుముందు లో లెవెల్ దాకా పెట్టుకున్నప్పుడు 4% స్టాప్ లాస్ ఉంటుంది అండ్ అలాగే టార్గెట్ మనకి దాదాపుగా 11% ఉంటుంది. సో 1:3 రిస్క్ రివార్డ్ కాబట్టి ఈ స్టాక్ని కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ ఒకసారి వచ్చి కరెక్షన్ జరిగిన తర్వాత లేదా ఈ టెక్నికల్ గ్యాప్ ని ఫిల్ చేసిన తర్వాత మనం బై చేసుకుంటే మంచిది. సో ఈ ABB ఇండియా యొక్క టార్గెట్ కనుక మనం చూస్తే 2094 రూపీస్ గా ఉంది అండ్ స్టాప్ లాస్ 1719 రూపీస్ గా ఉంది. ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు బెస్ట్ ప్రైస్ వచ్చేసి 1880. బట్ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొన్నిసార్లు వెర్టికల్ గా పెరిగిపోవచ్చు అండ్ కొన్నిసార్లే మనకి రివర్స్ అయ్యి ఈ లెవెల్ ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు. నేను రీటెస్ట్ చేస్తేనే బై చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీక్ లో నేను అబ్జర్వ్ చేసే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వ్యాప్కో ఇండియా. నేను రీసెంట్గా వ్యాప్కో ఇండియా మీద కూడా మనకి లాంగ్ టర్మ్లో ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగా పనికొస్తుంది
అని వీడియో చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ చార్ట్ మనం అబ్జర్వ్ చేసుకున్నా కూడా నాకు వీక్లీ చార్ట్లో ఒక బ్రేక్అవుట్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. అండ్ ఈ బ్రేక్అవుట్ లాంగ్ టైం బ్రేక్అవుట్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించవచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం 1 డే టైం ఫ్రేమ్ కనుక అబ్జర్వ్ చేస్తే లాంగ్ టైం రెసిస్టెన్స్ లైన్ ఏదైతే గీసామో దానిపైనే మనకి ఇది ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 8000 లెవెల్స్ పైన క్లియర్ గా క్లోజ్ అయితే, అది కూడా వాల్యూమ్ ఇంక్రీస్ తో క్లోజ్ అయితే, ఇక్కడ నుంచి మనం ఒక షార్ప్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. బట్ సంహౌ ఈ స్టాక్ ని మనం బై చేయాలి అని అనుకున్నప్పుడు ఈ లెవెల్స్ ని దగ్గరగా 8000 లెవెల్ ని మనకి చాలా సార్లు రీటెస్ట్ చేసి రివర్స్ అయి పడిపోతూ ఉంది కదా. సో 8000 పైన క్లోజ్ అవుతున్నప్పుడు ఏదైనా రోజున మనం 325 దగ్గర లేకపోతే 330 టైంలో, అంటే డే క్లోజ్ అయ్యే టైంలో మనకి 8000 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అన్నప్పుడు మనం ఆ స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు. సచ్ దట్ ఇది మనకి లాంగ్ టైం బ్రేక్అవుట్ కాబట్టి ఇందులో మనకి షార్ప్ ర్యాలీస్ అనేవి నెక్స్ట్ కమింగ్ 1 మంత్ లో మనకు కనిపించచ్చు. సో ఒకవేళ మనం 8000 దాటినప్పుడు మనం బై చేసాము అని అనుకుంటే ఇక్కడ ఈ లెవెల్లో మనకి 2 సార్లు రెసిస్టెన్స్ తీసుకొని రివర్స్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకి స్టాప్ లాస్ అవుతుంది. అంటే 7800 లెవెల్ అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ స్టాక్ ని మనం 8000 లో బై చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది కనుక మనం ప్లేస్ చేసుకుంటే జస్ట్ 3% స్టాప్ లాస్ ఉంటుంది. బట్ టార్గెట్ మనం అట్లీస్ట్ 10% వరకు టార్గెట్ తీసుకోవచ్చు. 1:10 రిస్క్ రివార్డ్ అని అనుకోవచ్చు. సో 8000 లెవెల్లో కనుక మనం బై చేస్తే 8800 అనేది టార్గెట్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ 7800 అనేది స్టాప్ లాస్ అవుతుంది. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి స్టెర్లైట్ టెక్నాలజీస్. సో ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్ లో చాలా రోజుల కన్సాలిడేషన్ తర్వాత ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది కనపడుతుంది. సో ఈ స్టాక్ మనకి దాదాపుగా ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉండేది. ఈ ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో అంతకుముందు ఈ స్టాక్ ఇన్ని పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ చేసింది కాబట్టి మళ్ళీ మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇన్ని పాయింట్స్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపుగా మనకి 360 దాకా టార్గెట్ కనపడుతుంది. బట్ అట్లీస్ట్ అంతకుముందు హై దాకా మనం టార్గెట్ తీసుకున్నా సరే స్టాక్ ప్రైస్ అనేది మనకి దాదాపుగా 320 దాకా రీచ్ అవ్వచ్చు. సో ఈ స్టాక్ ఈ లెవెల్లో కనుక మనం బై చేసాము అని అనుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ ఉంది కాబట్టి స్టాప్ లాస్ అనేది 3% గా ఉంటుంది. అండ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 6% గా ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ దాదాపుగా 20% గా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ వాల్యూమ్స్ కూడా చాలా క్లియర్ గా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక పెద్ద టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 20% అప్ కూడా ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 3%. సో ఈ స్టాక్ యొక్క టార్గెట్ వచ్చేసి 355 దాకా మనకు కనపడుతుంది. అండ్ స్టాప్ లాస్ 288 దాకా మనం అనుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఈ వీక్ లో మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వన్ ఆఫ్ ది బ్యాంకింగ్ స్టాక్ ఆర్బిఎల్ బ్యాంక్. సో ఈ ఆర్బిఎల్ బ్యాంక్ మనకి వీక్లీ చార్ట్ లో అబ్జర్వ్ చేసినట్టయితే డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ నుంచి మనకి బ్రేక్ అయ్యే విధంగా కనపడుతూ ఉంది. అండ్ ఇక్కడ వీక్లీ చార్ట్ లో ఒక క్లియర్ బ్రేక్అవుట్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా మనకి లో వాల్యూమ్స్ ఉండడం వల్ల ఈ వీక్ లో బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ని కరెక్ట్ కన్ఫర్మేషన్ గా అనుకోలేము. అందుకని దీన్ని డైలీ చార్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ కూడా ఈ స్టాక్ అంతకు ముందు హై పైన క్లోజ్ అవ్వలేదు. ఇన్ కేసు ఈ స్టాక్ గనక రీసెంట్ హై 203 పైన గనక క్లోజ్ అవుతుంది అంటే అలాంటప్పుడు దీంట్లో ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. రీసెంట్ గా డే లో గనక అబ్జర్వ్ చేస్తుంటే డేస్ లో స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీంట్లో అప్ మూమెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అనుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ కి అంతకుముందు ఈ లెవెల్లో మనకి రెసిస్టెన్సెస్ ఫేస్ చేసాం అండ్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి 223 రూపీస్ అనేది మనకి టార్గెట్ గా అనుకుంటే ఈ స్టాక్ ని మనం ఈ లెవెల్లో దగ్గరగా 201 రూపీస్ లో మనం బై చేసుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది జస్ట్ ఒక 2% అనుకోవచ్చు. అండ్ టార్గెట్ మనకి దాదాపుగా 10% గా ఉంది. సో సింపుల్ గా ఈ స్టాక్ ని దాదాపుగా మనం 200 to 203 రూపీస్ మధ్యలో బై చేస్తే 220 రూపీస్ టార్గెట్ అవుతుంది అండ్ 196 రూపీస్ స్టాప్ లాస్ అవుతుంది. అయితే లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేసిన 5 స్టాక్స్ అన్ని కూడా మనకి స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. మార్కెట్ క్లియర్ గా లాస్ట్ వీక్ అంతా కూడా పడిపోతూనే ఉంది. చాలా స్టాక్స్ మనకి 20% to 40% పడిపోయాయి లాస్ట్ వీక్ లో. బట్ మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకున్న షేర్స్ కొంతవరకు మాత్రమే పడిపోయాయి. బట్ సమ్హౌ ఎంత పడినా కూడా మనం పెట్టుకున్న స్టాప్ లాసెస్ కూడా చాలా చిన్నవే, 3%, 4%. ఎప్పుడైతే ఆ స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయో అప్పుడు కనుక మనకి ఎగ్జిట్ అయ్యి ఉంటే చాలా మైనర్ లాసెస్ లో ఎగ్జిట్ అయిన వాళ్ళమే అయి ఉంటాము. సో ఈ వీక్ యొక్క మొమెంటం ఎలా ఉంటుంది అనేది మనకి మండే మార్కెట్ నుంచి అర్థమవుతుంది. ఇన్ కేస్ మండే మార్కెట్ అనేది పాజిటివ్ గా ఓపెన్ అయ్యి ఒక 3 to 4 అవర్స్ పాజిటివ్ మొమెంటం లో ట్రేడ్ అవుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఈ స్టాక్స్ లో మనం ధైర్యంగా ఎంట్రీ ఇవ్వచ్చు. లేదంటే వాల్యూమ్స్ అనేది క్లారిటీగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నాయో అలాంటప్పుడు వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి అని అంటేనే అలాంటి స్టాక్స్ లో మనం ఎంట్రీ ఇస్తే మనకి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు అక్టోబర్ 4th వీక్ కి కావాల్సిన టాప్ 5 స్టాక్స్ తెలిసాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.